నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకార. వైజాగ్ లో ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది జరగబోతుంది. మరి దీనికి 200 మంది సీఈఓలు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వెలుగులు అమరావతిలో కనిపిస్తున్నాయి. అమరావతిలో ఇంకా ఆ వెలుగు ఎక్కువ అవుతుంది దీని రూపాన అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ఎక్కడో వైజాగ్ లో సదస్సు జరిగితే ఆ వెలుగులో అమరావతికి రావడం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కొంతమంది అంటే రేపు ఎల్లుండు నవంబర్ 14, 15 జరిగే సదస్సు ఏదైతే ఉందో వైజాగ్ లో, ఈ సదస్సు రూపంలో ఏదైతే కాంతి వస్తుందో ఆ కాంతి అమరావతి వరకు వస్తుంది, అమరావతిలో అది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది ఏంటి సార్? దీని అర్థం ఏంటి అసలు? కాంతి అంటే లైట్ అనేది కాదు, కానీ విశాఖలో పారిశ్రామిక సదస్సు జరుగుతుంది సిఐఐ భాగస్వామ్యంతో. ఈ భాగస్వామ్యంతో జరిగేటువంటి సదస్సులో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరుగుతాయి. 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్ ఉద్యోగాలు. ఇండైరెక్ట్ గా మరి కొన్ని లక్షలు వస్తాయి అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. సరే, దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు వైజాగ్ లో. అద్భుతమైనటువంటి ఒక ఆహ్వానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా హుందాగా ఉండేలాగా, చాలా సౌకర్యంగా ఉండేలాగా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మనం పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేలాగా ఏర్పాట్లు చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారు హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఎందుకు బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని అప్పట్లో, ఇప్పుడు కాదు, నేను చెప్పేది 90s లో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని హైదరాబాద్ కి అలా అంటుకుపోయేలాగా చేయగలిగారు. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హాస్పిటాలిటీ ఒక్కసారి అక్కడ కనుక పార్టిసిపేట్ చేస్తే ఇక ఖచ్చితంగా ఎవరు తిరిగి వెళ్ళరు. అలా ఉంటుంది హాస్పిటాలిటీ. అలాగే ఆయన ఇచ్చేటువంటి గౌరవం కూడా అలానే ఉంటుంది. దానికి ఇప్పుడు లోకేష్ గారి ప్రతిభ, లోకేష్ గారి యంగ్ ఐడియాలజీ అంతా యాడ్ అయ్యింది. సో దీంతో పారిశ్రామిక సదస్సు వైపు అందరు చూస్తున్నారు. ఆ పారిశ్రామిక సదస్సు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు 82,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ఒప్పందం జరిగింది. ఇది రికార్డు. ఏది? వెన్యూ ఎనర్జీ అనేది, వెన్యూ ఎనర్జీ లిమిటెడ్ అనేది పేరుంది దాన్ని. ఆ కంపెనీ తోటి ఎంఓయూ కుదిరింది వాళ్ళ. రేపు ఎల్లుండి సదస్సు, కానీ ముందు రోజే ఆంధ్రప్రదేశ్ లో 82,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వెన్యూ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకుంది కంపెనీ. ఇటీవల గూగుల్ దాదాపు 130,000 కోట్లతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. అది శంకుస్థాపన కూడా చేయబోతున్నారు త్వరలో. అలాగే ఇప్పుడు వెన్యూ, ఆర్సెల్ మెటల్ రాబోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఒక క్యూ కడుతూ ఉన్నాయి, కంపెనీలు క్యూ కడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి. సో రేపు ఎల్లుండి సదస్సుకి ముందు రోజే భారీగా ఒప్పందం. యాక్చువల్ గా లోకేష్ గారు నిన్న ట్వీట్ చేశారు, కొన్ని గంటల్లో తెల్లవారితే కనుక ఒక అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్ ని మీరు వినబోతున్నారని. ఇదే 82,000 కోట్లు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. 82,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. సో దాని ద్వారా దాదాపు 2,000 మంది 3,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెబుతున్నారు. సో ఇంత పెట్టుబడులు రాబట్టడం, పెట్టుబడుల వరద అనేది ఆంధ్రప్రదేశ్ వైపు కనిపిస్తుంది. మామూలుగా వైజాగ్ లో పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది కాబట్టి ఇదేదో వైజాగ్ కి సంబంధించినటువంటి కార్యక్రమం అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఇక్కడ వైజాగ్ లో జరిగేటువంటి సదస్సు వేదికగా చేసుకుని 40,000 కోట్ల రూపాయలు ఒక్క అమరావతికే పెట్టుబడులు అమరావతి పరిధిలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. వైజాగ్ పారిశ్రామిక సదస్సులో ఆ వేదిక మీద 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు సిఆర్డిఏ తోటి కుదుర్చుకోబోతున్నారు పారిశ్రామికవేత్తలు. మరి ఆ అమౌంట్ 40,000 కోట్లు అమరావతికి వచ్చినట్టే కదా, అమరావతి ప్రాంతానికి వచ్చినట్టే కదా. అలాగే డ్రోన్స్ కి సంబంధించి అక్కడ కర్నూలుకి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి శ్రీ సిటీకి వస్తాయి, తిరుపతి. తర్వాత పోర్టులకు సంబంధించి దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం, లేదంటే వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, వీటన్నిటికి వస్తాయి పోర్టులకు సంబంధించి. అంటే అది ఒక పారిశ్రామిక సదస్సు పెట్టడానికి అది మంచి అనుకూలమైన ప్రాంతం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే సిటీస్ లో అక్కడ పెట్టారు. అంతే తప్ప అదేదో వైజాగ్ కి సంబంధించిన కార్యక్రమం అనుకోకూడదు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి
ఎక్కడ ఏ కంపెనీ రాబోతుంది అనేది మనం అందరూ ఎదురు చూడాలి ఇప్పుడు రేపు ఏం ఒప్పందాలు జరగబోతున్నాయి ఈ 2 రోజుల్లో అని. ఓకే. ఈ 2 days లో ఒక గేమ్ చేంజర్, ఆంధ్రప్రదేశ్ లో ఒక గేమ్ చేంజ్ అయ్యేటువంటి సదస్సు అది. ఆ సదస్సులో జరిగేటువంటి ఒప్పందాలు ఏ స్థాయిలో జరుగుతాయో దాన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి యాక్చువల్గా దాన్ని సక్సెస్ చేయడానికి దాదాపు 2 నెలల నుంచి అటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆస్ట్రేలియా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, సౌదీ వెళ్ళారు, యుఏలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలు వెళ్ళొచ్చారు, సింగపూర్ వెళ్ళారు, పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి అక్కడ మన వాళ్ళని కలిశారు. మొత్తం ఇండస్ట్రీస్ ని అక్కడ టాప్ 200 కంపెనీస్ ని, ఆ 200 కంపెనీస్ సంబంధించిన ప్రతినిధులు అక్కడ హాజరవుతున్నారు. సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏ విధంగా పెట్టుబడులు పెడతారనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరమైన అంశం. అయితే దానికంటే ముందు 13వ తారీఖు అంటే ఇవాళ ఏం జరిగింది, ఇండో యూరోప్ బిజినెస్ సబ్మిట్స్ జరిగినాయి. ఆ బిజినెస్ సబ్మిట్స్ లో కొంతమంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీట్ అయ్యారు. దాంట్లో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఏ రంగాల్లో మీరు పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఇండో యూరోప్ సబ్మిట్ లో. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో ఉన్నారు, లోకేష్ గారు కొద్దిసేపటి క్రితం ఆయన వైజాగ్ వెళ్ళారు. సో అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చేసేసారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసిన తర్వాత ఎస్కాట్ ఆఫీసర్స్ ని పెడుతున్నారు. ఎస్కాట్ ఆఫీసర్స్ ని ఎందుకు, ఎగ్జిక్యూటింగ్ చేయడానికి, ఇమీడియట్ గా ఎగ్జిక్యూటింగ్ చేయడానికి ఎస్కాట్ ఆఫీసర్స్ అంటారు. కొత్త కొత్త పదాలని చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేస్తున్నారు. ఎస్కాట్ ఆఫీసర్స్ ఒకసారి మీరు ఒప్పందం కుదుర్చుకుంటే మీకు ఎస్కాట్ ఆఫీసర్స్ ని అప్పచెప్తాం. సో మీరు వీలున్నంత త్వరగా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు మీ కంపెనీని అని. ఏంటి ఎస్కాట్ ఆఫీసర్స్ డ్యూటీ ఏంటి, ఆ పారిశ్రామికవేత్తలతో ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తే ఈ మొత్తం కూడా మనిషి భౌతికంగా దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం వాట్సాప్ గ్రూపులు, మొత్తం ఆన్లైన్లో, మొత్తం వాట్సాప్ గ్రూపులోనే మొత్తం ట్రాన్సాక్షన్స్, అనుమతులు ఇవన్నీ అయిపోతాయి. సో ప్రధానంగా చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో మీరు షిప్ కు సంబంధించినటువంటి, షిప్ నిర్మాణానికి సంబంధించినటువంటి కానీ, లేదా ఓడరేవులకు సంబంధించినటువంటి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కానీ పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉంది. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవుని నిర్మించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో మీరు పెట్టుబడులు పెట్టండి. లేదంటే ఫుడ్, విద్య, వైద్యం ఇలాంటి అన్ని రంగాలు ఉన్నాయి, వాటిలో మీరు పెట్టుబడులు పెట్టండి. రైల్వే కనెక్షన్స్ ఉంది, బస్ కనెక్షన్స్ ఉంది, ఎయిర్ కనెక్షన్స్ ఉంది. తర్వాత ఓడరేవులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకే ఓడరేవు. వాటిని అంతర్జాతీయంగా ఉండే ఓడరేవులతో కూడా మేము అనుసంధానం చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు అంటే పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్, పోర్ట్లు, రైల్వే స్టేషన్స్, వీటన్నిటికీ ఒకదానికి అనుసంధానం చేస్తున్నాం రాబోయే రోజుల్లో. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతాలు, అనువైనటువంటి వనరులు ఏమున్నాయి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఇండో యూరోప్ సబ్మిట్ లో. సో రేపు 13-14లో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విరివిగా దేనికి వస్తాయి అంటే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయి, అలాగే ఓడరేవుల నిర్మాణాలకు వస్తాయి, వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ వస్తాయి, మెడికల్ రంగంలోకి వస్తాయి. సో ఇలా రకరకాల రంగంలో దాదాపు 25 పాలసీలను అనౌన్స్ చేశారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ పాలసీలు ఏంటి, ఇండస్ట్రియలిస్టులను ఆకర్షించడానికి. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు 13-14 తేదీలో జరిగేటువంటి సదస్సు కంటే ముందే ఆయన అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించారు లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు 13వ తారీఖే అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.